భద్రాచలంలో రేపు జరగనున్న సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సుమారు 4,000 మంది భక్తులు పాదయాత్రగా వెళ్తున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పాదయాత్రగా చేపట్టారు. 5 రోజుల క్రితమే బయలుదేరినట్లు తెలిపారు. కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు భక్తులతో కలిసి భద్రాచలం చేరుకున్నారు. కోనవరం రోడ్లోని ఓ ఫంక్షన్ హాల్లో భక్తులకు స్థానికులు అల్పాహారం ఏర్పాటు చేశారు. ప్రజలంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ పాదయాత్ర చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నటువంటి గోపాలపురం నియోజకవర్గం మరియు కొవ్వూరు నియోజకవర్గం చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా అనేక మంది శ్రీ రాముల వారి యొక్క భక్తులు పాదయాత్రగా భద్రాచలం చేరుకుని రాముల వారిని సీతమ్మ వారిని దర్శనం చేసుకుని వచ్చేటువంటి సాంప్రదాయం గత 10-12 సంవత్సరాల నుంచి ఉన్న పరిస్థితి ఉంది. ఆ యొక్క రాముల వారు సీతమ్మ వారు కూడా మా రాష్ట్రం వైపు కూడా సహకారం అందించాలని, మీకు అదృష్టం వేళ తెలంగాణ రాష్ట్రంలో రాముల వారు ఉంటాం, ఈ రాష్ట్రం కూడా సస్యశ్యామలంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం కూడా ఆ విధంగా కూడా సస్యశ్యామలంగా ముందుకెళ్తూ అభివృద్ధిని సంక్షేమాన్ని చేసుకుంటూ చంద్రబాబు నాయుడుకి మరింత శక్తినిచ్చి ఏదైతే మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన 2047 లక్ష్యంగా పనిచేస్తూ ఇవాళ ఏదైతే ముందుకు దూసుకుపోతూ ఉన్నారో ఆ దిశగా వెళ్ళేటువంటి విధంగా రాముల వారు సీతమ్మ వారు కూడా యొక్క తెలంగాణతో పాటు ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా మంచిగా వారికి అన్ని రకాల ఒక పరిపాలన ముందు తీసుకెళ్లే విధంగా ఆశీస్సులు అందజేయాలని చెప్పని ఆ యొక్క రాముల వారిని సీతమ్మ వారిని కూడా ఈ సందర్భంగా కోరుకుంటాం.